హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మజ్జిగ చారు చేయబోతున్నామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. 5 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూద్దాము. అలాగే ఈ ఎండలకి మన ఒంట్లో ఉన్న వేడి అంతా పోగొడుతుంది ఈ చారు తినడం వల్ల. అలాగే చాలా మంచిదండి, నోటికి కమ్మగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అనమాట. అలాగే చిన్న ఒక బౌల్ తీసుకున్నానండి మజ్జిగ చారు కోసము. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను పెరుగు ప్యాకెట్లో పెరుగు తీసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు చూశారు కదా. 1 కప్పుతో పెరుగు తీసుకొని ఇలాగా మనము బౌల్లో వేసుకున్న తర్వాత చక్కగా కవ్వం పెట్టి చిలికినట్లయితే దీనిలో ఉండలు లాంటివి ఉంటాయి కదా, అవి పోతాయన్నమాట. ఇలా ఒకసారి నలుపుకున్న తర్వాత మనము వాటర్ అయితే వేద్దాము. ఎందుకంటే పెరుగులో ఒకేసారి వాటర్ వేసామంటే ఆ ఉండలు లాంటివి అనమాట మెత్తగా అవ్వవండి. అందుకు నేను ముందుగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కవ్వంతో బాగా చిలుకుదామండి. అలాగైతే చక్కగా మనకి వస్తుందన్నమాట మజ్జిగ అనేది. మీకు ఎక్కువ వాటరు ఇష్టం లేకపోతే కొంచెం పలచగా, చాలామంది ఏం చేస్తారంటే చిక్కగా చేసుకుంటారండి. అలాగే కొంతమంది పలచగా నచ్చుతారు. ఎవరికి ఎలా ఇష్టం వస్తే అలా చేసుకోవచ్చు. వాటర్ తగ్గించి వేసుకోవచ్చు చిక్కగా కావాలనుకుంటే. ఇలా ఒకసారి కవ్వంతో చిలికిన తర్వాత మనము కారానికి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. 4 పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న అల్లం ముక్క తీసుకొని మనము మిక్సీ పట్టుకుందామండి. అలాగే ఈ సమ్మర్లో కానీ మనము నెలకి ఒక 2-3 సార్లు తిన్నా కానీ మంచిదనమాట. మన ఆరోగ్యానికి చలువ చేస్తుంది కదా, కమ్మగా ఉంటుంది. ఉల్లిపాయతో తిన్నామంటే ప్లేటుడు అన్నం అలానే తినేయచ్చు. చూసారు కదా, నేను మిక్సీ పట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు, అల్లము. ఇలా మిక్సీ పట్టుకొని మనము పోపు వేసుకోవాలి కాబట్టి ఒక సైడు పెడదాము. ఇప్పుడే మనము దీనిలో కొంచెం సాల్ట్ కూడా కలుపుకోవాలండి ఈ మజ్జిగలో. చూసారు కదా, ఇక్కడ నేను ఇలా అట్టి పలచగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంలో చేసుకుంటున్నాను. మరీ చిక్కగా అయినా అంత టేస్ట్ అనిపించదండి మజ్జిగ చారు. మా ఇంట్లో ఇలానే ఉంటే ఇష్టపడతారనమాట. ఇప్పుడు మనము ఈ మజ్జిగలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము. మనం పోపు వేసుకున్నట్లయితే సరిపోతుంది, అంతే కదా. మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదండి మజ్జిగ చారు కోసము. ఇవి ఒక సైడ్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుందామండి. అలాగే కళాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఏంటంటే పోపు దినుసుల్లో చాలామంది మెంతులు మిస్ అవుతారండి. మెంతులు కూడా కొంచెం మెంతులు వేస్తే బాగుంటుంది. ముందుగా నేను పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/4 టీ స్పూన్ శనగపప్పు వేసుకున్నాం కదా ఆల్రెడీ. 1/4 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూసారా వీడియోలో చూపించినట్టు కొంచెం మెంతులండి. మెంతులు వేయడం వలన చాలా టేస్ట్ అనమాట. అలాగే దీనిలో తాలింపు కోసం ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక 3-4 రెమ్మలు అయితే సరిపోతాయి అన్నమాట. ఇలా దంచి వేసుకోండి. అలాగే పచ్చికరివేపాకు సరిపోతుంది. మన పోపు దినుసులు ఏవి పెడతామో అవన్నీ వేసుకోవడమేనండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు చక్కగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో మనకి మజ్జిగ చారులోని ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలా అల్లం పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకున్న తర్వాత చక్కగా తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి లాస్ట్లో. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగనవసరం లేదండి, హాఫ్ ఏగితే సరిపోతాయి అన్నమాట. కొంచెం పచ్చిగా ఉంటేనే మనకి మజ్జిగ చారులోనికి ఉల్లిపాయలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా చక్కగా వేపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి తాలింపులోనే. ఇలా బాగా వేపుకొని మనం కలుపుకున్న మజ్జిగలో వేసుకోవడమే. చాలా సింపుల్ కదా. వేడి అన్నంలో మజ్జిగ చారుతో అన్నం తింటే చాలా బాగుంటుందన్నమాట. తాలింపు అయితే వేగిపోయింది. ఇలా నేను వేసుకుంటున్నానండి తాలింపు. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కలిసే వరకు కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇష్టం ఉంటేనే, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూశారు కదా, ఎంతో టేస్టీగా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయిందండి.
తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.